ఎలా అనిపిస్తుంది ఇన్స్టిట్యూట్ అసలు ఎలా వచ్చో మన ఇన్స్టిట్యూట్కి? సార్ నేను ఇన్స్టిట్యూట్ గురించి యూట్యూబ్లో రీల్స్ చూస్తూ ఉంటే ఒకసారి రీల్స్ చూసేవారు అయితే వచ్చింది ఇన్స్టిట్యూట్ గురించి. ఇన్స్టిట్యూట్ అంటే మన వీడియో ఒకటి వచ్చింది. అయితే దాన్ని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే అమీర్పేట్లోనే వచ్చింది. అయితే దాంట్లోనే కాంటాక్ట్స్ డీటెయిల్స్ కూడా ఉండటం వల్ల ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ చూస్తున్నప్పుడు మన ఇన్స్టిట్యూటే కాకుండా దగ్గర దగ్గర చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అప్పుడు మన ఇన్స్టిట్యూటే నీకు ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది? మన ఇన్స్టిట్యూటే అంటే బయట ఎక్కువ ఉన్న వేరే ఇన్స్టిట్యూట్లో కూడా ఒకసారి నేను దాంట్లో ట్రై చేసి వచ్చిన. ఆ ఇన్స్టిట్యూట్ సగంలో ఆఫ్ చేసిన. మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ గురించి అడిగితే వాళ్ళు ఫీజు ఎక్కువ చెప్తున్నారు, ఓన్లీ చిప్ లెవెలే చెప్తారంట. ఇది ఫీజు తక్కువే ఉంది, ప్లస్ అన్నీ నేర్పుతున్నారు, ఆండ్రాయిడ్ ఐఫోన్ అన్నీ నేర్పుతున్నారని దీన్ని చూజ్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చినాక ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఓకే యూట్యూబ్లో చూసావు కానీ రియల్గా వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ బెటర్ సార్, బాగుంది. అంటే ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత బెటర్ అనిపించింది, అంటే యూట్యూబ్లో చూసినలాగే అనిపించింది. ఇక్కడ కూడా రియాలిటీ కూడా అలాగే ఉంది. అలాగే ఉంది సార్. ఓకే ఓకే క్లాసెస్ ఎలాగ డెప్త్గా అవుతున్నాయా మనకి? క్లాసెస్ డెప్త్గా అవుతున్నాయి. ఐసీ లెవెల్ వర్క్ అనేది జరుగుతుందా? జరుగుతుంది కదా సార్. ఓకే 100%. రైట్. ఇంకా మనకి మీ ఫ్రెండ్స్ ఎలా అనుకుంటున్నారు? అంటే నీతో ఆల్రెడీ మరి కొంత స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు? దే ఆల్సో ఫీల్ గుడ్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ కరణ్. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా, ఇట్లా మనకి తరుణ్ అనే అబ్బాయి ఆల్రెడీ యూట్యూబ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే చాలా ఇన్స్టిట్యూట్లో కూడా వెళ్ళారు అన్నట్టు అనమాట. ఒక 2-3 ఇన్స్టిట్యూట్లో తిరిగారు, ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ కూడా నేర్చుకున్నారు. బట్ అక్కడ సాటిస్ఫై కాకపోయినా తర్వాత మన ఇన్స్టిట్యూట్ గురించి రీసెర్చ్ చేసి మళ్ళీ మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒపీనియన్ ఏంటంటే బెటర్ అంటున్నారు. అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా మనం ఇక్కడ ఏం జరుగుతాయో అనేది మనం యూట్యూబ్లో చూపిస్తాం. రియల్గా అయితే మనం ఏంటంటే ఏదో జరిగేది కాకుండా ప్రాక్టికల్గా నిజానికి ఇక్కడ ఏం జరుగుతుందో దాన్ని యూట్యూబ్లో చూపిస్తాను. నెక్స్ట్ అనేది మెయిన్గా అడ్వాన్స్ టూల్స్ వాడుతూ ప్లస్ ప్రాక్టికల్ ఇస్తూ ప్రతి స్టూడెంట్కి కూడా మొబైల్స్ ప్రాక్టికల్గా ఇస్తున్నాం. నెక్స్ట్ అంటే లైవ్ మొబైల్స్ ఇస్తున్నాం, వర్కింగ్ మొబైల్స్ ఇచ్చి దాని మీద రిపేరింగ్ అను ట్రైనింగ్ అంతా దాని మీద చేపిస్తున్నాం. అంటే మనం ఏంటంటే ఒక లైవ్ మొబైల్ ఇచ్చి దాన్ని ప్రాక్టికల్ చేపిస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు రైట్గా ఒక లైవ్ మొబైల్ తీసుకుని దానిలో ఐసీ తీసి మళ్ళీ పెడితే ఫోన్ ఆన్ అవ్వాలి. ఓకే అట్లనే మనకి ఒక డెడ్ కండిషన్ ఫోన్ ఇచ్చినా దాన్ని ట్రబుల్ షూట్ చేయగలగాలి. అంటే కంప్లైంట్ ఎక్కడుంది, కంప్లైంట్ ఈఎంఎంసీలో ఉందా, పిఎంలో ఉందా, సిపియూలో ఉందా, ఎలా ఫైండ్ చేస్తారు అనేది విషయం కూడా మనం ఖచ్చితంగా ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. ఓకే ప్రాక్టికల్ క్లాసెస్ కూడా జరిగాయా లైవ్గా? లైవ్ కస్టమర్ ఫోన్స్ కానీ ఏవి కానీ లైవ్గా చేసాము. కస్టమర్ ఫోన్లు కూడా చేసాం సార్. లైటింగ్ ఐసీ వీటి ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం, ప్రోగ్రామింగ్ చాలా చేసాం. అవును సార్. ఓకే రైట్ థ్యాంక్ యూ.